చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మహిళల మీద దాడి చేసిన ఇద్దరు నికృష్టులు, నీచులు. ఒకడు కొమ్మినేని శ్రీనివాసరావు, రెండోవాడు కృష్ణరాజు. ఆ వెధవలు చేసిన వ్యాఖ్యల మీద స్పందించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారి స్పందన ఏంటి, రాష్ట్రంలో ఉన్న ఆడవారు ఎలా మాట్లాడుతున్నారు, వారిద్దరికి ఏ రకంగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. ఇద్దరు నీచుల మాటలు చూశారు, విన్నారు మీరు. దానికి ఎలా స్పందిస్తారు, మహిళా లోకం ఏ రకంగా చూస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రబుద్ధుడి చేతిలో రాష్ట్రం ఏ విధంగా నలిగిపోయిందో చూసాం. మరి ఆ వ్యక్తి ఈ రోజున ఏ రాజధాని ఉండకూడదని కోరుకున్నాడో, మరి ఆ రాజధాని పునర్నిర్మాణం పనులు చూడలేక రోజు అన్నం తింటలేదు, విషం తింటున్నాడు. విషం మింగుడు, అన్నం మింగుడు పడక విషంలాగా భావించి ఇట్లాంటి విషనాగుల్ని, విష పురుగుల్ని మరి రాష్ట్రం మీదకి ఈ విధంగా విషం చిమ్మటానికి పంపిస్తున్నాడు. ఇదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ రోజున చూస్తే గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా వీళ్ళ మీద ఫిర్యాదు చేయటం జరిగింది. మరి ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు, మరి అదేవిధంగా నకిలీ జర్నలిస్ట్ కృష్ణరాజు, వీళ్ళు మనం చూసాం. ఒక నీచమైన సంస్కృతి ఉన్న ఒక లేడీని తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి డిబేట్ పెడితే ఒక వ్యక్తి, రాజు అనే వ్యక్తి ఫోన్ చేసి మరి ఇట్లాంటి దుర్మార్గులను తీసుకొచ్చి మీరు పెట్టారు ఇక్కడ అని మాట్లాడగానే వెంటనే ఆయన ఫోన్ కట్ చేసి, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఇలానే మాట్లాడుకుంటారని మాట్లాడిన ఈ కేఎస్ఆర్ మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఎగిలి నవ్వులు నవ్వుకుంటూ, ఆ వెకిలి వేషాలు వేసుకుంటూ, అయ్యయ్యో మీరు ఇలా మాట్లాడితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని మాట్లాడాడు. నేను కూడా చదివానని మాట్లాడాడు, నేను కూడా విన్నానని మాట్లాడాడు. అంటే ఇక్కడ ఇద్దరూ కలిసి ఇక్కడ స్క్రిప్ట్ రచించి ఏ విధంగా డ్రామాలు ఆడారు, ఏ విధంగా ఆడవాళ్ల పట్ల వీళ్ళకున్న ఏదైతే సంకుచిత భావం, గతంలో వాళ్ళకి ఎక్కడా కూడా గౌరవించింది లేదు. ఈ రోజున జోగి రమేష్ మాట్లాడే మాటలు చూస్తుంటే అబ్బో ఇంత జ్ఞానోదయం ఎప్పుడయిందంటే నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆడవాళ్ల ఉగ్ర రూపం దానికి నిదర్శనం. మరి జోగి రమేష్లో మార్పు వచ్చింది. మేము తప్పు చేసాం, నిజంగానే తప్పు జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ రోజున చూస్తే సాక్షి ఛానల్లో నిజంగా అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సాక్షి. ఈ ఛానల్లో వీళ్ళు మాట్లాడిన మాటలు, మాట్లాడిచ్చింది ఎవరు, స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు, దీంట్లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఎవరున్నారు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి వైపే అందరు వేళ్ళు చూపిస్తున్నాయి. వీళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ఇట్లాంటి ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు, శ్రీనివాసు లాంటి వాళ్ళు మరి కాలర్ పట్టుకొని ఈడ్చి రోడ్డు మీద వేసి చెప్పుల దండ మెళ్ళో వేసి గాడిద మీదకి ఊరేగించాలి. ఇట్లాంటి వ్యక్తులను ఏం చేసినా పాపం లేదు. మరి ఇంత నీచమైన సంస్కృతికి తెరదీసే వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అనేది కూడా అర్థం కాకుండా ఆడవాళ్ల పట్ల వీళ్ళకున్న గౌరవ భావం అనేది ఏదన్నా ఉందా? మీ ఇంట్లో స్త్రీలు లేరా? మరి ఈ రోజున ప్రజలందరూ అడుగుతున్నారు. మొన్న కేఎస్ఆర్ ఓతగా ఆవిడ మాట్లాడుతుంటే తగరెచ్చిపోయాడు కదా, ఈ రోజున మీ ఇంట్లో స్త్రీలు లేరా? మీ ఇంట్లో స్త్రీలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటే నిజంగా ఈ ఇంట్లో ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఉంటే వీళ్ళు ఇంటికి రాగానే మెడబట్టుకొని బయటికి గెంటండి, చెప్పు తీసుకొని కొట్టండి అని ఈ రోజున మహిళామ తల్లులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి, ఏ విధంగా శిక్షించాలి అంటే కఠినమైన శిక్ష. ప్రతి ఒక్కరూ ఈ రోజున నేను ఒక ఆంధ్ర మహిళగా నేను కోరుకుంటున్నాను, ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు. అక్కడున్న అన్ని పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ప్రతి ఒక్కరు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా వీళ్ళ పైన కేసులు నమోదు చేయాలి. ఎక్కడా కూడా వీళ్ళ పట్ల ఇట్లాంటి గౌరవం ఇంకేదైనా ఛానల్స్ పిలిచే అవకాశం లేకుండా ఇప్పుడున్న ఛానల్ను కూడా మూసేసే విధంగా వీళ్ళ పట్ల వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళామ తల్లులందరూ కూడా కోరుకోవటం. ఇట్లాంటి వ్యక్తులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆడవాళ్ళ ఎదురుగా మరి అమరావతి సాక్షిగా ఆ రాజధాని గడ్డ మీదే వీళ్ల చేత క్షమాపణ చెప్పించాలి అని చెప్పేసి ఈ రోజున ఎవరైతే అక్కడున్న మహిళామ తల్లులు ఇంత భయంకరమైన నిందల, ఇంత నీచంగా దిగజారిపోయి రాజకీయాలు చేస్తారా, ఇంత క్రూరంగా ఆలోచిస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయం గతంలో చూసాం. సొంత చెల్లిని ఏ విధంగా అవమానపరిచాడు, తల్లిని ఏ విధంగా అవమానపరిచాడు, మరి బాబాయ్ కూతుర్ని ఎంత ఇబ్బంది పెట్టాడని. మరి ఆ రోజున ఇంటి ఆడపిల్లని ఇట్లాంటి అనుచితమైన పోస్టులు పెడుతూ, ఫోటో మార్పింగ్లు పెడుతూ ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడే మరి భారతీరెడ్డి ఏ రోజు కూడా బయటకు వచ్చి నా ఇంటి ఆడపిల్ల అంటే నా కూతుర్లతో సమానం, నా కూతుర్లు కూడా వైఎస్ ఫ్యామిలీకి చెందిన వాళ్లే, ఆ అమ్మాయినంటే ఒకటి, నా కూతుర్లంటే ఒకటే సేమ్ అని చెప్పేసి మాట్లాడి మరి బయటకు వచ్చి ఏ రోజైనా ఖండించిందా, ఏ రోజైనా మాట్లాడిందా అంటే ఈ రోజు కూడా నా ఇంటి ఆడపడుచుని మాట్లాడుతుంటేనే నేను బయటికి రాలేదు, మరి ఆంధ్ర రాష్ట్ర తెలుగు మహిళలు నాకు ఒక లెక్క అని
ఆ మహిళల్లో నువ్వు కూడా ఉన్నావు అమ్మ తల్లి, ఆ విషయం మర్చిపోయినట్లున్నావు. ఈ రోజున ఈ మాట నీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ వాళ్ళు మాట్లాడారు. మరి ఇట్లాంటి మాటలు గతంలో చూసుకుంటే వెంటనే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవటం, వెంటనే సస్పెండ్ చేయటం, పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పటం ఎంతో గర్వంగా చెప్పుకోను. మరి ఈ రోజున మీరు చేస్తుంది ఏంటి? ఏ విధంగా విషం చిమ్ముతున్నారు? ఏ విధంగా ఇట్లాంటి రాజకీయాలకు తెరలేపుతున్నారు? అంటే మీ కుట్రపూరితమైన రాజకీయం అమరావతి పునర్నిర్మాణం జరగకూడదు. ఈ రోజున ఏ విధంగా విషం చిమ్ముతున్నారు అక్కడ, ఏ విధంగా అక్కడ మీ మనుషులను పెట్టి మరి అక్కడ రైతులకి ఎలాంటి విష బీజాలు నాటిస్తున్నారు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రబుద్ధుల్ని వదలకూడదు. ఇది రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్రంలో ఆడవాళ్ళు మహిళామ తల్లులు ఎంతమంది ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఈ రోజున విజయవాడ కనకదుర్గ సాక్షిగా మరో దుర్గావతారం ఎత్తి ఇట్లాంటి హంతకుల్ని, నరరూప రాక్షసుల్ని హతమార్చాలి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నేను కూడా ఈ రోజున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో ఎవరిని క్షమించరాని నేరం ఇది. ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేసుకుంటూ పోతారు. కాబట్టి వీళ్ళకి క్షమాభిక్ష ఉండకూడదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే కేసు నమోదు చేసి భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి, కృష్ణరాజు, ఈ నకిలీ జర్నలిస్ట్ కృష్ణరాజు అనే వ్యక్తి, వీళ్ళందరి మీద అదే విధంగా సాక్షి దినపత్రికలో ఎవరు మెయిన్ అక్కడ స్క్రిప్ట్ రైటర్ ఎవరు, వీటన్నిటికి కారణం ఎవరు, వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భారతిరెడ్డి ఇచ్చే 5,000కో 10,000 కోసం కక్కుర్తిపడి తమ ఇంట్లో ఆడవారు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా రాష్ట్రంలో ఉన్న ఆడవారితో పాటు తమ యజమాని భారతిరెడ్డి కూడా స్త్రీ అని చెప్పి గుర్తుంచుకోకుండా గుర్తులేనట్టు ఆ రకంగా నీచంగా మాట్లాడిన ఆ ఇద్దరు దుర్మార్గుల్ని ఏం చేస్తారు? మీకు కనపడితే ఖచ్చితంగా చెప్పు తీసుకొని తన్నాలి, కాలర పట్టుకొని బయటికి లాగాలి. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా నార్మల్గా ఏదో డిబేట్ పెట్టుకొని ఏదో వికటాట్టహాసం చేస్తూ రాక్షసానందం పొందుతూ ఎవరి వ్యక్తిత్వ హననానికి వీళ్ళు పాల్పడ్డారు. ఏ విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు? ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నీకు కొన్ని వాల్యూస్ లేవా, విలువలు లేవా, ప్రజల పట్ల ఉన్న విశ్వాసం ఏంటి? ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా మీ ఛానల్కున్న అధినేత చేశారు కదా, అప్పుడు అంతే ఇప్పుడు అంతే, మేము ఎప్పుడు ఇలానే ఉంటాము. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులని మనం చూసాం. రహమతుల్లా, దూదేకుల రహమతుల్లా అనే వ్యక్తి ఒక పాప పట్ల వ్యవహరించిన తీరుకి అతని శవాన్ని కూడా ఇంటి వాళ్ళు తీసుకోలేదు. ఇట్లాంటి వాళ్ళను కూడా నిజంగా బహిష్కరించాలి, రాష్ట్ర బహిష్కరణ చెయ్యాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎవ్వరూ కూడా కనీసం దయా దాక్షిణ్యం కూడా లేకుండా శిక్షించాలి. నేనైతే మాత్రం ఇట్లాంటి వ్యక్తులు నాకు కంటపడితే నిజంగా చెప్పు తీసుకొని తంతారు ఇట్లాంటి వ్యక్తుల్ని. ఖచ్చితంగా అదే జరిగింది. ఎందుకంటే ఇది ఆడవాళ్ల వ్యక్తిత్వం. స్త్రీ అంటే మన మాతృమూర్తి, మాత అని చెప్పి ఎంతో గొప్పగా అమ్మను ఏ విధంగా చెప్పుకుంటామండి. ఒక సతీ సావిత్రి, సీత, మహాసాధ్వీమణులు పుట్టిన నేల ఇది. ఎంత గొప్పగా తెలుగు జాతిని నందమూరి తారక రామారావు గారు మరి ఏ విధంగా వాళ్ళకు ఒక హక్కుని కల్పించారు, ఎంత గౌరవాన్ని ఇచ్చారు. మరి స్త్రీలో హక్కు, స్త్రీధనం ఉండాలి. స్త్రీ అంటే మన ఏ విధంగా ఆయన చెప్పారండి, సోదరి అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారిని ఈ రోజున మనం ఇప్పటికి కూడా అన్న అని ఎంత గొప్పగా పిలుచుకుంటున్నాం. అట్లాంటి ఎన్నో వ్యక్తిత్వాల్ని మనం చూసిన మనం ఈ రోజున ఆ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే రాజధాని ఏంటి? తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం. అట్లాంటి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఈ రోజున కించపరిచే విధంగా మాట్లాడిన ఈ నీచుల్ని నిజంగా శిరచ్ఛేదనం చేసిన తప్పు లేదు. నడి రోడ్డు మీద ఉరిదీయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టాలి, వెంటనే సైడ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా తక్కువే ఇట్లాంటి ప్రబుద్ధులకి. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. 3 ఏళ్ల పసిగుట్టు మీద అత్యాచారం చేసి ఆత్మహత్య చేసుకున్న దూదేకల రహమతుల్లా కంటే నీచులైన ఈ ఇద్దరిని ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు గుమ్మం తీయకుండా మొహాన ఉమ్మేసి తరిమి కొట్టాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.